Vigilance, Shruti Madam, SRPs, all DRPs, all EG staff, dear Panchayat Secretary and AFS. Welcome to public hearing program. Sir, thank you sir, thank you so much. Sir, మూడవ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికకు హాజరైనటువంటి అందరికీ సామాజిక తనిఖీ బృందం తరఫున నమస్కారాలు. ఈ వేదిక స్టార్ట్ కావడానికంటే ముందు గతంలో 12వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు ఈ మండలంలో. ఆ తనిఖీకి సంబంధించినటువంటి ఫాలోఅప్ యాక్షన్స్ గురించి సంబంధిత విజిలెన్స్ ఆఫీసర్ గారు చదివి వినిపిస్తారు. అనంతరం 13వ విడత సామాజిక తనిఖీ నివేదిక చర్చించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. పోయినసారి 12th రౌండ్ అయినప్పుడు 1 ఆగస్టు 2018 నుంచి 31 జూలై 21 వరకు జరిగింది. అందులో టోటల్గా 26,58,39,347 టోటల్ అమౌంట్ ఆడిట్ జరిగితే అందులో 9,62,363కు మిస్ఆపరేషన్ వచ్చింది. టోటల్గా 130 పేరాలు మిస్ఆపరేషన్ అయితే 94 పేరాలు డ్రాప్ అయినాయి. ఒక 36 పేరాలే పెండింగ్ ఉన్నాయి. వాటికి సంబంధించి రిమైండర్స్ ఇచ్చాము. మరి ఎప్పుడు క్లోజ్ చేస్తారో మీరు తొందరగా అయితే క్లోజ్ చేయించండి. 13వ విడతకు సంబంధించిన తనిఖీ. ఈ తనిఖీ పీరియడ్ వచ్చేసి 1/8/2021 నుంచి 31/3/2023 వరకు రికార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఖర్చు పెట్టినటువంటి మొత్తం రూపాయలు వచ్చేసి 54 గ్రామ పంచాయతీలకు గాను 11,57,10,207 రూపాయలు ఖర్చు పెట్టారు. సుమారుగా మండలంలో 54 గ్రామ పంచాయతీల యందు 2,222 వర్క్స్ను టేకప్ చేశారు. వాటికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా తనిఖీ బృందం తీసుకొని ఆయా గ్రామ పంచాయతీల వారీగా షెడ్యూల్ వారీగా రికార్డ్స్ ప్రకారంగా మరియు ఫీల్డ్ వెరిఫికేషన్, డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసి గ్రామాల్లో గ్రామ సభలు కూడా నిర్వహించి అక్కడ అంశం వారీగా చర్చించి అక్కడ చర్చించిన అంశాలనే మరొకసారి వేదికగా గ్రామ పంచాయతీ వారీగా అంశం వారీగా చర్చించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా అందరికీ నమస్కారం. ఎంపీఓ గారు అందరూ విజిలెన్స్ ఆఫీసర్స్ అండ్ అంబుడ్స్మెన్ గారు, ముఖ్యంగా ఎస్ఆర్పి అండ్ దేర్ టీమ్, మన పంచాయతీ కార్యదర్శులు, అందరూ మండల సిబ్బంది అందరికీ నా నమస్కారం. మనం 2-3 ఇయర్స్ది మనం లాస్ట్ ఇయర్ చేసాం. ఇక్కడ టీము భద్ర టీం వచ్చింది లాస్ట్ టైం. చాలామంది బహుశా వచ్చిన కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. పెద్ద ఎత్తున చేసాము. ఈసారి 11 crores వర్త్ ఆఫ్ వర్క్స్, 2,222 వర్క్స్. వేజ్ కాంపనెంట్ 8,35 lakhs, అట్లాగే మెటీరియల్ 3,21 lakhs. మనం 11,57 lakhs ఇప్పుడు మనం చేస్తున్నాం. మీరందరూ గ్రామాలు తిరిగి ఉంటారు, గ్రామ సభలో కూడా జరిగి ఉంటారు. డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేసిన డిఫెక్ట్స్ అన్నీ రెక్టిఫై చేయాలి. మండల టీము అండ్ టెక్నికల్ అసిస్టెంట్, ఆల్ ది టీమ్స్. ఇది ఎంఓఆర్డి లెవెల్లో మానిటరింగ్ జరుగుతున్నది. మీరందరూ శ్రద్ధగా చేయాలి. ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పనికి రావాలి. సో సిబ్బంది అందరూ కూడా, ఈజీఎస్ సిబ్బంది అలాంగ్ విత్ కంప్యూటర్ ఆపరేటర్స్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్స్ త్వరగా ఉండాలి. అట్లాగే సెక్రటరీస్ కూడా మీ గ్రామం జరుగుతున్న పనికి యువర్ ది బాస్, మీరు క్లోజ్ మానిటరింగ్ ఉండాలి. విలేజ్లో జాబ్ కార్డ్స్ లేని వాళ్ళకి దెన్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి మీరే బాధ్యులు, మీరే బాధ్యత. సో మై రిక్వెస్ట్ ఈస్ టు మేక్ ది కాన్సన్ట్రేషన్ అండ్ సీ ది ప్రోగ్రామ్ షుడ్ గో ఆన్ డిమాండ్ బేసిస్. అట్లాగే టైమ్లీ పేమెంట్స్ అనేది కూడా ఇంపార్టెంటే. సో ఆల్ ది కంప్యూటర్ ఆపరేషన్ అండ్ టీఎస్ టైమ్లీ పేమెంట్స్ అండ్ రికార్డ్స్ చేయాలి.
ఈ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ టైంకి ఈ డిఫెక్ట్స్ అని సరి చేయాలి. నాకు తెలిసి ఎక్కువ చోట ఎంబీ రికార్డ్స్లో చాలా మటుకు ఎంబీ రికార్డ్స్ 13-14 కాలంలో ఫిల్అప్ చేయడం అనేది ఎక్కువ మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారు. నాకు తెలిసి క్యూములేటివ్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది అనేది ఫైండింగ్ చేయట్లేదు. అది రైతుల సంతకాలు కానీ ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి. అట్లాగే నో డిమాండ్ తీసుకోవట్లేదు, మీరు ఫైండింగ్ చేసి ఉంటారు. సో ఈ 3-4 ఉన్నాయి. ఇటువంటి ఫర్దర్గా రావద్దని మండల సిబ్బందికి అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. చిన్న చిన్న ప్రొసీజరల్ మిస్టేక్స్ ఉన్నాయి. మీకు తెలిసి ఫైనాన్షియల్ మిస్ఆపరేషన్ ఏముంది ఇప్పుడు బయటపడుతుంది. సో దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఆల్ మండల్ లెవెల్ టీమ్స్ అండర్ సూపర్విజన్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆల్ ది టెక్నికల్ పర్సన్ డీటెయిల్ సార్ 8 సార్ ఈ గ్రామ పంచాయతీలో 2 వర్కేట్లో అవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది. అవెన్యూ ప్లాంటేషన్ మంచిగా ఉంది సార్. రోడ్ ఎంబడి కూడా మొత్తం 9-10 సార్ గ్రీవెన్స్ న్యూ జాబ్ కార్డు మరియు యాడింగ్ జాబ్ కార్డు కోసం ఇవ్వడం జరిగింది. పంచాయత్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది సార్. 11 సార్ కనీస సౌకర్యాల కోసం గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది. 12 సార్ ఈ గ్రామ పంచాయతీలో 2 వర్కేట్లో 5 గ్రూపులకు చెందిన 6 మంది కూలీలు 100 డేస్ కంప్లీట్ అయిన తర్వాత 36 రోజులు పనిచేయడం జరిగింది సార్. 36 రోజులకు సంబంధించి 7,758 రూపాయలు రావాల్సింది సార్. వీరికి సంబంధించిన పరిమాణం తగ్గించడం జరిగింది. డిమాండ్ పెట్టి పేమెంట్ సార్ 13 ఇక్కడ 2 కూలీలు 118 రోజులు పనిచేయడం జరిగింది. 19,646 రూపాయలు పేమెంట్ కావడం జరిగింది సార్. కానీ వీరు ఇచ్చిన అకౌంట్లలో వీరు బ్యాంక్లో లోన్ తీసుకోవడం జరిగింది సార్. కావున బ్యాంక్ వాళ్ళ అమౌంట్ డిడక్షన్ చేసుకోవడం జరిగింది. ఈ జాబ్ కార్డుకు వేరే అకౌంట్స్ యాడ్ చేయగలరని కోవడం జరిగింది సార్. ఇప్పుడు చూడదమ్మా, మీకు ఆధార్ లింక్ ఉన్నదే చేస్తారు. వేరే అకౌంట్ యాడ్ చేసినాం అనుకోండి, వాళ్ళు పనిచేసిన అమౌంట్ బ్యాంక్ వాళ్ళు లోన్ ఉంది కాబట్టి వాళ్ళు వేరే అకౌంట్ యాడ్ చేయమని అంటారు. వాళ్ళు అట్లే అంటారు, ఇది ఇక్కడే ఉండాలి, అది సపరేట్ అంటారు. మరి బ్యాంక్ ఎట్లా ఏది యాక్టివిటీ దాంట్లో పడుతుంది. ఆధార్ లింక్డ్ బేసిక్ పేమెంట్స్ మనకు అంతా మీకు చెప్పినాం సార్. కాకపోతే వాళ్ళకు అమౌంట్ పడ్డట్టుగా వెళ్ళిపోతుంది బ్యాంక్ వాళ్ళకి. వాళ్ళు సరి చేసుకోవాలి. ఆధార్ బేస్డ్ అకౌంట్స్ కాబట్టి ఏమి ఇయ్యం మనం. మీరేమైనా హామీ ఇచ్చారా? చేస్తాం అధికార దృష్టికి తీసుకపోతామని చెప్పాలి ఆ విషయం. ఆధార్ బేస్డ్ లింక్ కాబట్టి దానికి చెప్పినా మేడం ఆధార్ లింక్ లేకుంటే అందులో పడతాయని చెప్పేసినాం. చూడమ్మా, మనం ఆధార్ బేస్డ్ లింక్స్ కాబట్టి అకౌంట్స్ అంతా మనం అట్లా మళ్ళీ రెండోది చేయడానికి. ఇప్పుడు నేను ఒక దగ్గర హౌసింగ్ లోన్ తీసుకున్నా, ఇంకో వెహికల్ లోన్ పోవాలంటే ఇది ఈయనే పెట్టి అది తీసుకుంటే ఎట్లా? ఓకే, వీళ్ళు కన్సిడర్ నో. 14 సార్ డిమాండ్ తీసుకోవడం జరిగిన నో డిమాండ్ మెయింటైన్ చేయడం లేదు సార్. నో డిమాండ్ కంపల్సరీ ఎన్షూర్ చేయాలమ్మా. అదే ఇది ఎట్లాగో మీరు నో డిమాండ్ ఎన్షూర్ చేయాలి. అది మండలాలు అదే వస్తుంది. ఎక్కడ పిల్లర్స్ ఎవరు ఏం దాకా వస్తారు? నో డిమాండ్ కూడా రాని వాళ్ళు పెట్టండి. మీరు అందరు పెడుతురా? అందరికి పెడితే మరి రాని వాళ్ళు చేస్తారు. ఫైండ్ అవుట్ చేసే వరకు మనం ఏం చేస్తాం బాబు? ప్రతి మండలం ఇదే వస్తుంది, పెట్టండి. అది కూడా ఎన్షూర్ చేయండి. నెక్స్ట్ సార్ జాబ్ కార్డులో వేతన వివరాలు రాయడం జరిగింది. పే స్లిప్ పేస్ట్ చేయలేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు. పే స్లిప్లు ఇవ్వము, పేడర్ కాపీ ఇస్తాం. ఇక పే స్లిప్ బోర్డు ఖర్చు మీకు తెలుసు కదా. వాళ్ళు పే స్లిప్స్ అడుగుతున్నారు సార్. నిన్న గ్రామ సభలో కూడా పేడర్ కాపీ ఒకటి ఇవ్వండి. మీరు పే స్లిప్ చేయలేరు ఇక. మీరు కాపీ ఒకటి పేడర్ ఒక పేజీకి ఒకటి వస్తుంది సార్. ఓకే, నెక్స్ట్ సార్ పే స్లిప్స్ ఇవ్వడం లేదు సార్. ఎన్షూర్ చేస్తామండి. 17 సార్ 70 సార్ మెయింటైన్ చేయడం జరిగింది. గుడ్, మంచిగా చేశారు. 18 సార్ వర్క్ సైడ్ ఫోటోస్ డ్యూరింగ్ ఫోటోస్ ఉన్నాయి సార్. ఆఫ్టర్ బిఫోర్ మెయింటైన్ చేయడం లేదు. ఆఫ్టర్ బిఫోర్ లేదా? లేదు సార్. పూర్తి అయిందా ఈ వర్క్? పూర్తి అయింది, ఆన్గోయింగ్ ఉన్నాయి సార్. మరి కొన్ని వర్క్స్ కంప్లీట్ అయినాయి సార్, కొన్ని వర్క్స్ ఆన్గోయింగ్ కాబట్టి 2 ఫోటోస్ ఎన్షూర్ చేయాలి అంతే కదా? ఓకే సార్. రైట్, వర్క్ ఫైల్స్ మెయింటైన్ చేయడం జరిగింది సార్. ఓకే ఓకే. ఎముకలు రైతు పిల్లల సంతకాలు కూడా తీసుకోవడం జరిగింది సార్. ఓకే, నయం కదా. ఎవరు తీయ? ఓకే, మాస్టర్ రోల్ కాల్ చేయడం జరిగింది సార్. ఓకే. వెజ్ కాంపోనెంట్కి సంబంధించి ఈసీగా చెక్ మెజర్మెంట్ చేయలేదు సార్. ఎందుకు చేస్తారు చారి? ప్రశాంత్ రాయాలి చేయండి. మరి
ఇంకొకలో 12-13 కాలం పూర్తి స్థాయిలో రాయడం లేదు సార్. చేయండి. అధికారులు ఏం పోతుందండి, ఫస్ట్ బిల్ ఎంత అయింది, థర్డ్ బిల్ ఎంత అయింది రాస్తాము, వాళ్ళకి కూడా డౌట్స్ క్లియర్ చేయాలి. సర్వే రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరిగింది సార్. చదువు కూడా ఎక్కించింది. 25th సార్ సిఎస్సి ఆడిట్ నిర్వహించడం జరిగింది. సిఎస్సి ఆడిట్లో భాగంగా కూలీలకు అవేర్నెస్ చేయడం జరిగింది. చదువు ఎక్కించినారు. 26th సార్ రోజ్గార్ దివాస్ రిజిస్టర్ గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. అంటే మెయింటైన్ చేసే రిజిస్టర్ చూపిస్తే గ్రామ సభలో చూపించడం జరిగింది. మెయింటైన్ చేస్తారు కదా గ్రామ సభలో చూపించారు సార్. ఆల్రెడీ వదిలేసారు కదా. సార్ 29 సార్ మీరు పనిచేసినట్టు మాస్టర్లో సంతకం అటెండెన్స్ ఉంది. ఎన్ఐసి మాస్టర్లో ప్రజెంట్ ఉన్నాయి. లాస్ట్ అటెండెన్స్ సంతకం కూడా ఉంది సార్. కానీ టోటల్ డేస్లో ఒకటే వేయకపోయినా 1 డేకు 150 రూపాయలు నష్టపడింది. అంటే అటెండెన్స్ ఉంది, సంతకం ఉంది సార్. కానీ ఒకటే వేయకపోవడం వల్ల నాకు పేమెంట్ చేయలేదు. ఒకటే అని చెప్పేసి శివ గారు పేమెంట్ చేయలేదు. ఉంది కాబట్టి పేమెంట్ చేయలేదు సార్. ఉన్న పేమెంట్ కాలేదు. సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ 12 వర్క్ ఐడీలో సల్పగుట్ట లొకేషన్కి మొక్కలు పెట్టడం జరిగింది సార్. ఈ మొక్కలన్నీ కూడా మంచిగా ఉన్నాయి సార్. 87% ఉన్నాయి సార్. మొక్కలన్నీ కూడా మంచిగా ఉన్నాయి సార్. కాకపోతే దాంట్లో ఫెన్సింగ్ లేదు సార్. పాతులు చేయలేదు. ఇప్పుడు చేస్తున్నారు సార్. గడ్డిలో మొక్కలు ఉన్నాయి. ఎవరైనా పోయి చూస్తే ఆ మొక్కలు లేనట్టు కనిపిస్తాయి. కానీ ఆ క్లీన్ చేస్తే 100% మొక్కలు కనిపిస్తాయి సార్. మంచిగా ఉన్నాయి గుట్టకు. % ఉన్నాయి సార్. మిగిలిన దగ్గరలో మొత్తంగా 3% ఉన్నాయి సార్. 2 రైతుల దగ్గర మంచిగా ఉన్నాయి సార్. మిగతా దగ్గర అంతా కూడా మొక్కలు తీసేసుకుంటాం. ఇది వర్క్ రికవరీ చేసుకోవాలి ఫార్మర్స్ దగ్గర. వర్క్ రికవరీ చేసి నోటీసులు వేయండి. ఏముందంటే కేకేచ్చి ఉంటుంది కదా సరే అయిపోతుంది. లాస్ట్ ఇయర్ కదా లాస్ట్ చేయండి. వర్క్ రికవరీ చేయించండి. నోటీసులు వేయండి. అమ్మాపూర్ సార్. పోస్టల్ దగ్గర అవును సార్. పోస్టల్ నెక్స్ట్ సార్ డిమాండ్ తీసుకోవడం జరిగిన నో డిమాండ్ తీసుకోలేదు సార్. నెక్స్ట్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు సార్. పే స్లిప్స్ రాయడం పేస్ట్ చేయలేదు సార్. లాస్ట్ డీటెయిల్స్ చేయలేదు సార్. పేస్ట్ చేయమని అడుగుతున్నారు. మీరు రాయాలి చూడాలి. పేస్ట్ చేయమని అడుగుతున్నారు. ప్లేస్ చేయడానికి ఆగస్టు కూడా మీరు వాళ్ళు వచ్చి చెప్పే వర్క్ ఏం చేస్తారు ఊర్లో ఉన్నది.
తక్కువ వచ్చేది ఎంత లేబర్ వస్తుంది ఏం పనులు ఉంది మీకు చేయొచ్చు కదా 23 సార్ ఇక్కడ 5 రోజులకు సంబంధించి మాస్టర్లో సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. కూలీని అడుగుగా పని చేయడం జరిగిందని తెలిపారు, పేమెంట్ కూడా తీసుకున్నామని చెప్పారు కానీ సంతకం లేదు సార్ మాస్టర్లో. అవును సార్ 23. వాస్తవంగా అయితే పని చేయగలిగి సంతకం చేయలేదు అంతే కదా. అవును సార్ పని చేయడం జరిగిందంట కానీ సంతకం చేయలేదని చెప్పేసి. మరి అమౌంట్ రాశారు కదమ్మా మీరు 6th కాలంలో ప్రాసెస్ వెళ్ళేసింది సార్, అది వాస్తవంగా అయితే సంతకం తీసుకోవాలి. లాస్ట్ బుక్ ₹1000 మిగతా వర్క్లకు పెట్టలేదు. టోటల్ గ్రామ పంచాయతీలో 19 వర్క్స్ చేస్తే ఒక నర్సరీ వరకు మాత్రం నేమ్ బోర్డు ఉంది సార్, మిగతా వర్క్స్ నేమ్ బోర్డు లేదు. అదే అమౌంట్ ఇస్తాం సరే నేనే ఇది కూడా నేమ్ బోర్డ్స్ కంపల్సరీ సోషల్ లైట్ వచ్చినా పెట్టకపోతే ఎప్పుడు $25 సార్. $25 సార్. ఇక్కడ సోపిట్స్కి సంబంధించి ఎంబుక్లో ఒకటేసారి రికార్డ్ చేయడం జరిగింది సార్, కానీ లిస్ట్ ఆఫ్ వర్క్లో 2 times రావడం, డబుల్ పేమెంట్ రావడం జరిగింది సార్. అవును సార్ అట్లా చేయం కదా డబ్బులు చేయం పేమెంట్ కాలేదు సార్, కాకపోతే లిస్ట్ ఆఫ్ వర్క్లో డబుల్ వచ్చింది. పేమెంట్ చేయలేదు ఎంబీ కూడా ఒకటేసారి రికార్డ్ చేసి ఒకటేసారి పేమెంట్ చేసి, కానీ జీపీ అకౌంట్ చూస్తే క్రెడిట్ ఏం కాలేదు సార్ అమౌంట్ కూడా. కాదు కదా అట్లయితే ఉద్యోగాలు ఉంటాయి తమ్ముడు సాఫ్ట్వేర్ ఇష్యూ ఉండొచ్చు కదా అట్లేం లేదు సాఫ్ట్వేర్ ఇష్యూ బట్ రామసాగర్ కూడా సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ అని చెప్పి సార్. ఓన్లీ వన్ పేమెంటే మేడ్ రైట్ నెక్స్ట్ సార్ అవెన్యూ ప్లాంటేషన్ గ్రామ పంచాయతీ సంబంధించి 91% ఉన్నాయి సార్. అమ్మాపూర్ గేట్ నుంచి కామారం రోడ్ వరకు మొక్కలన్నీ కూడా మంచిగా ఉన్నాయి సార్. మంచిగా ఉన్నాయి అవును మీకు ఒక 9% క్యాజువల్ ప్లేస్మెంట్ ఉంది అది అది చేసేస్తాం అంటే క్రిమిటోన్ దగ్గర 100% ఉన్నాయి సార్, మొక్కలన్నీ కూడా మంచిగా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి క్రిమిటోరియం దగ్గర. మొక్కలు మిగిలిన ఇతర రైతుల దగ్గర మొక్కలన్నీ తీసేసుకోవడం జరిగింది సార్, మొక్కలన్నీ చనిపోవడం. దయాపంతులపల్లి గ్రామ పంచాయతీ సార్. దయాపంతులపల్లి గ్రామ పంచాయతీ సార్. 1 to 7 ఇన్ఫర్మేషన్. 8 వచ్చేసి జాబ్ కార్డ్ కోసం రివెల్స్ ఇవ్వడం జరిగింది సార్. జాబ్ కార్డ్ 9 సార్ కనీస సౌకర్యాలు కల్పించడం లేదని. 10 సార్ 5 రోజులు పని చేస్తే 4 రోజులకే పేమెంట్ చేయడం వల్ల ఒక రోజుకి ₹120,000 నష్టపోవడం జరిగింది సార్. 6 రోజులు పనిచేసిన మస్తులో సంతకాలు ఉన్నాయి సార్, కానీ టోటల్ వైజ్ అక్కడ 5 చేసారు, 5 daysకి పేమెంట్ చేసేసారు. 6 days ఉంటే 6 daysకి అవుతుంది. ఎంఎంఎస్లో ఎంత వస్తుంది ఆగస్ట్ సార్, ఆగస్ట్ నెక్స్ట్ ఒక రోజు లాస్ట్ సార్. 122. ఇప్పుడు అలా చేసిస్తే అయిపోయింది జూలై 21 సార్. సంబంధించి వెలుముద్రలు పడిన కారణంగా అమౌంట్ రావడం లేదు సార్, ఫింగర్ ప్రింట్స్ రావడం లేదు సార్. గవర్నమెంట్స్ ప్రాబ్లం ఉంది వాళ్ళకి మనకి తెప్పించాలి పర్మనెంట్ సెక్టర్ కలిగి మీరే ఉంది హలో ఏమంటారు ఎలివేటర్ సార్ ఖచ్చితంగా పే స్లిప్స్ ఇవ్వాలంటారు మేము. రాగాశ్రీ అప్పుడు వస్తుండే ఇప్పుడు ఎన్ఎస్లో వస్తుంది ఆ విషయం వాళ్ళు అర్థం చేసుకోలేదు సార్, వాళ్ళు ఖచ్చితంగా కావాలని చెప్తున్నారు. మొన్న పే స్టేషన్ రాగా స్టేషన్ వాళ్ళకి పే స్లిప్స్ కావాలంట సార్. వస్తే వాళ్ళకి ఏ వీక్ పేమెంట్ ఎంత వస్తుందని చెప్పేసి ప్లస్ ఒకటి దాన్ని అతికిస్తాం ఒకటి వాళ్ళకి ఇస్తాం వాళ్ళు కనీసం గ్రామ పంచాయతీ దగ్గర పే డిస్ప్లే చేయమని అడుగుతున్నారు. పే ఆర్డర్ ఇప్పుడు కంప్లీట్ ఒక పేజ్ వస్తుంది వాళ్ళకి
15 సార్ 7 రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం జరిగింది. వర్క్ సైడ్ కూడా 2 రకాలను చూపించలేదు సార్. అవును సార్. వర్క్ ఫైల్స్లో డ్యూరింగ్ ఉన్నాయి సార్. ఆఫ్టర్ బిఫోర్ లేదు సార్. వర్క్ ఫైల్స్లో 5 నుండి 6 రకాల డాక్యుమెంట్స్ ఉపయోగించడం జరిగింది సార్. అన్ని డాక్యుమెంట్స్ యూజ్ చేయలేదు. రైట్ టు సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. మాస్టర్ రోల్ కాల్ చేయడం జరిగింది సార్. వెజ్ కాంపోనెంట్కి సంబంధించి ఈసీగా చెక్ మేనేజ్మెంట్ చేయలేదు సార్. ఇన్బుక్లో 12-13 కాలం సర్వే లిస్టర్ మెయింటైన్ చేయడం జరిగింది సార్. ఇక్కడ పందుల చెరువు అని చెప్పేసి కథ పెట్టే సార్. మొక్కలన్నీ కూడా మంచి ఉన్నాయి సార్. మొక్కలు ఇంత చెట్లు అన్నీ కూడా సార్. హార్టికల్చర్ ప్లాంటేషన్ ఇద్దరు రైతులకు సంబంధించి 83% ఉంటాయి సార్. 281 మొక్కలు ఇచ్చారు. 234 మొక్కలు ఉన్నాయి సార్ ఇద్దరికి సంబంధించి. మొదటి నుంచి 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్. లేదు కాబట్టి సామంతానికి అనేది నిర్వహించలేదు సార్. ఇన్ఫర్మేషన్ పేరు రాయడం జరిగింది. అయ్యో సార్ రెడ్ మార్క్ పడుతుంది. అది చెప్తలేదు. రెడ్ మార్క్ పడుతుంది. ఇబ్బంది ఉందని రాసుకున్నా. ఇప్పుడు నేను ఆడికి మామనార్ కూడా వచ్చింది సార్. ఎస్పీఎంకి చెప్తా నేను. ఇప్పుడు ఇది కాగానే ఎస్పీఎం చెప్పి మనం లెటర్ పెట్టాం కదా. అయితే పడుతున్నాయా? అట్లనే వస్తుంది. ఎవరిది? అమ్మాపూర్ లెటర్ పెట్టాం కదా. పెట్టాం కానీ అట్లనే వస్తుంది. డిఆర్పీ పెట్టి చెప్పినాడు సార్. మొన్న కూడా చెక్ చేస్తున్నాం. లెటర్ ఏది? పడతలేవట. నేను ఎస్పీఎంతో మాట్లాడి బీపీఎంతో పేమెంట్ చేస్తాను. ఈ పండుగ మొదలు పేమెంట్ లెటర్ చూసి సార్. లెటర్ పెట్టే సార్ 3 సార్లు ఎస్పీఎం వాళ్ళు కూడా లెటర్ పెట్టాను. కావాలంటే సబ్మిషన్ చూపిస్తాను నేను. మన దగ్గర అప్డేషన్ అయింది కానీ మరి ఎందుకో అక్కడ వస్తలేదు సార్. పోస్ట్ ఆఫీస్ నుంచి చూడండి. మళ్ళీ పండుగకి ముందు చెప్పాలి నాకు. మళ్ళీ ఒకసారి ఇది అయిపోయినాక చెప్పాలి. ఎస్పీఎంతో మాట్లాడతాము. వీళ్ళ వివరాలను తీసుకొని పర్సనల్ నాకు చేయాలి. చేపిస్తాను. మన దగ్గర అప్డేషన్ కనబడుతుంది సార్. అక్కడి నుంచి ఎస్పీఎంతో మాట్లాడతాను. ఉన్నాయి ఇట్లా. నెక్స్ట్ 10వ అంశం సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది. 11వ అంశం వచ్చేసి వారం వేతన రసీదు ఇవ్వమని చూడగా ఇవ్వడం లేదు సార్. 12వ అంశం వచ్చేసి 7 రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. 13వ అంశం వచ్చేసి 3 రకాల పోటీలు నిర్వహించవలసి ఉండగా పనులు జరుగుతున్న పోటీలు మాత్రం చూపించడం జరిగింది. 14వ అంశం సార్. ఇక్కడ 17 పనులు ఉంటే 11 పనులకు మాత్రమే వర్క్ ఫైల్ నిర్వహించారు సార్. 15వ అంశం వచ్చేసి కొత్తల పుస్తకాల రైతుల సంతకాలు కానీ కూలీల సంతకాలు తీసుకోవాల్సి ఉండగా తీసుకోవడం లేదు సార్. తీసుకోలేదు. 16వ అంశం సార్. ఇక్కడ మాస్టర్ రోల్ కాల్ చేయవలసి ఉంటే కూడా రోల్ కాల్ అనేది కూడా చేయడం లేదు సార్. ఇక్కడ ఈసీ గారు చెక్ మీద కూడా చేయలేదు సార్. పేజీకి సంబంధించి 25%. 12, 13వ కాలాలు రాయడం జరుగుతుంది సార్. సర్వల్ వారి 22వ అంశం సార్. ఇక్కడ ఒక రైతు పొలంలో బండ్ ప్లాంటేషన్ చేసుకోవడం జరిగింది. ఈ రైతుకు సంబంధించిన రైతు అంగీక పత్రాలు కానీ రైతు యొక్క పట్ట పాస్బుక్ జిరాక్స్ అనేది ఇవ్వలేదు. ఎంజీసీలో ఉన్నాయని చెప్పి మనకి గ్రామ సభలు తెలపడం జరిగింది. పనిచేయడం జరిగింది. దీనికి సంబంధించి క్వాంటిటీ 36 క్యూబిక్ రికార్డ్ చేయడం జరిగింది. కానీ పొడవు వెడల్పు లోతు అనేది లేకుండానే క్వాంటిటీ రాయడం జరిగింది సార్. ఎల్బిడి లేవు. అవును సార్.
వరకు ఎల్పీలు లేకుండా చేస్తుంది ఈడ పైన చిన్న పని మీరు చేయట్లేదు కొత్త 8,000 మంది కొత్తలు రాసింది ఎల్పీలు లేకుండా ఏమి అంత బిజీ ఏమంటారు MB not maintained properly. ఎంత కోడ్ ఉంటుంది ఇక్కడ 2 రోజులు పనిచేసినట్టు హాజరు అయ్యడం జరిగింది కానీ 2 రోజుల సంతకాలు అనేది తీసుకోకుండా పేమెంట్ చేయడం జరిగింది. పిల్లర్స్ లేదు సార్ స్టాండర్డ్ అది కాదు రికార్డు అన్ని మార్కులు ఏం చేసే ఉంది ఎట్లా పోయి చూసుకోవడానికి ఏమో బాబు ఇంకా రాయని 400 రాసేది చెప్పలేదు సార్ అజేపీకి మేటికి నుంచి చేస్తాను నెక్స్ట్ 26వ అంశం సార్ టేక్ మొక్కలకు సంబంధించి 400 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేసుకోవడం జరిగింది సార్. ప్రస్తుతం ప్రొఫెషన్లో 23 మొక్కలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 220 మొక్కలు చనిపోవడం జరిగింది పూర్వం. రైతు సార్ బాండ్ ప్లాంటేషన్ సంబంధించి 340 మొక్కలకు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రొఫెషన్లో 193 మొక్కలు ఉన్నాయి. మిగిలిన 152 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. నెక్స్ట్ 28వ అంశం సార్. ఇక్కడ 2 వర్గాలు బయోపించింగ్ ప్లాంటేషన్ సంబంధించి 788 మొక్కల ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ప్లాంటేషన్ లో చూస్తే మాత్రం 431 మొక్క ఉంది సార్. 350 మొక్కలు చనిపోవడం జరిగింది. నర్సరీ కోసం అని క్లీన్ చేసుకొని కొత్త నర్సరీ పెట్టడానికి 29వ అంశం సార్. ఇక్కడ 3 వర్గాల్లో రెవెన్యూ ప్లాంటేషన్ పనులకు సంబంధించి పనిప్రెషన్లో 1618 మొక్కలు ఫిట్టింగ్ మాత్రం నింపడం అనేది లేదు సార్. ఫోటో కూడా చూపించలేదు సార్. మన ఫోటో చూపిస్తే పీవీలో రాసేది ఇట్లా వైలిపోయినా, అది ఎఫ్ఎంలో రాసిన కాదు పని జరగకుండా పేమెంట్ చేసినట్టు రాసింది. ఫోటో నాకేం చూపించలేదు, పెళ్ళికే రాలేదు ఒకరోజు. ముప్పై 32వ అంశం సార్. కిమిటోరియా దగ్గర వాటర్ ట్యాంక్ కోసం అని చెప్పి 7,000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. పని పరిశ్రమలో చూస్తే వాటర్ ట్యాంక్ అనేది నిర్మించలేదు. మన గ్రామ సభలో మాత్రం వాటర్ ట్యాంక్ పెట్టినట్లు ఫోటోలు చూపించడం జరిగింది. ఎండాకాలంలో గాలికి పడిపోవడం వల్ల పగిలిపోయిందని చెప్పి గ్రామ సభ చెప్పడం జరిగింది. పెట్టారా మరి నేను వచ్చింది చూసిన ఆ ఫోటోకి ఇప్పుడు మన గ్రామ సభ ఫోటో చూపించారు, గ్రామ సభలు జరుగుతుంటే చూపించారు. మనం ఫీల్డ్లో చూపిస్తే అది ఇక్కడ రాదు. నేను చెప్తున్నా, నేనే చెప్తాను టీవీలో రావాల్సిన అవసరం పగిలిపోయింది.
పగిలిపోయిందని రాశారు. అవునవును సార్. ఇప్పుడు ఆల్రెడీ మనం పెట్టిన పెయింటింగ్ ఎరెక్షన్ ఇవన్నీ ఉన్నాయి. అవును సార్. ఇంత మీకు విట్నెస్ ఉన్నాక కూడా నేను ఏమన్నా సార్ ఇప్పుడు అది ఇష్యూ డ్రాప్ అయిపోతుంది సార్. ఇప్పుడు ప్రింట్ అనేది ఎఫ్ఎంలో పెట్టాను మిస్అప్రమేషన్లో ఉంది ఇది. మీరు అది రాశారు. మీరు ఎట్లా ఉంటే పోతారు పిల్లలకి నేను అదే చెప్తున్నా మేడం. గ్రామ సభలో ఫోటో చూస్తే ప్రింట్ తీసుకోవడం చెప్తాను. మూడు రకాల ఫోటోలు పెట్టమని చెప్తున్న వర్క్ ఫైల్ వీళ్ళు పెట్టారు, చూపించారు. మళ్ళీ ఇప్పుడు వచ్చినా చూపించిన రాసినప్పుడు మరి అక్కడే చూపించారు కదా మీకు. ఆ గ్రామ పంచాయతీలో చూపించారు కదా గ్రామ సభ డిస్కషన్ లో చూపించారండి. అప్పుడు ఏం చేద్దాం మేడం? ఇష్యూ రాసినాం అట్లా అయితే చూపించారు. ఒకటి చూపించారు సార్. దాన్ని పీవీలో రాసిన సందర్భాలు ఉన్నాయి మీకు కొన్ని కొన్ని ఊర్లలో. చూపించడంలో గ్యాప్ వచ్చినప్పుడు మనం ఏం చేద్దాం సార్? ఇదే పని గ్రామ సమాచారం ఇంతే సార్. నెక్స్ట్ గ్రామ పంచాయతీ చేసినటువంటి డిఆర్పి మొన్న నెక్స్ట్ గ్రామ పంచాయతీ కొత్తపల్లి. అక్కడి నుంచి విడిపోయినా చెప్పే బాబు. అందులో విడిపోయినా చెప్పి అదైనా ఇదైనా ఒకటే. ఎప్పుడో అప్పుడే చూపించారు కదా బాబు. కొత్తపల్లి కన్మన్ కల్ స్టార్ట్ నర్మదా మేడం అక్కడ పురుషంపల్లి అవుతుందా పానీ రైతులు ఎక్కువ రారు కదా, దానికి దీనికి రిలేటెడ్ ఉండాలి. రాష్ట్రం ఇప్పుడు ఉందా ఏంటి ఇప్పుడున్నా ఒకటే ఒక వారం ముందే చేసినాం. అదే ఒక వారం జరిగిందా మీరంటే ఒకటే వారం జరిగింది. ఒక వారం జరిగింది. మీరు పద్ధతులు మార్చుకోండి.
డీటెయిల్గా వాళ్ళతో వాచర్లేదా రీజన్ చెప్పకూడదు. ఇప్పుడు మనము గవర్నమెంట్ మనకు వాచర్లు ఇస్తుంది, వాచర్లతో మనం కట్టించుకోవాలి. ఈ వారం రోజుల లోపల మనం ఫోటోలు పెడుతున్నాయి, నీకు ఈ ప్యారెట్ డ్రాప్ అవుతుంది. తర్వాత బంద్ చేపించి అదే వర్క్ కంటిన్యూ చేసేసి మరి అమ్మకి రాసింది అయిపోయింది కదా, ఇక్కడ వాళ్ళ అమౌంట్ తేడాగా చెప్పినా మేడం అయిందని చెప్పిన గ్రామసభలో అయితే చెప్పిన చెప్పారమ్మా గ్రామ సభలో చెప్పారు. మరి అమ్మకి రాసే అది ఎందుకు రాలేదు? గ్రామ సభ అంతా అయిపోయినాక అప్పుడు నేను వచ్చి మళ్ళా చూసినాను. గ్రామ సభలో చెప్పారా వాళ్ళకి? చెప్పింది మేడం. మరి వాళ్ళు మేము వెంటనే మీకు కూడా జవాబు చెప్పారు కదా వాళ్ళు? లేటెస్ట్గా చెప్పారు మేడం, వాళ్ళు లేట్గా చెప్పడం వల్లనే నేను రాయలేదు. మీరే లేట్గా చెప్పారు మేడం. మీకు ఆ మాస్టర్ ఇదే కాదు, ఇంకా ఇంత గట్టి ఉన్నది దీని విషయంలో. అప్పుడే చెప్పినా మేడం ఇక్కడ నేను దాంట్లో గిట్ట రాసిన మనం ఎన్ఎంఎంఎస్ వల్ల ఒక రోజు పేమెంట్ చేయడం జరిగింది, ఒక రోజుకు పేమెంట్ చేయడం జరిగింది, 4 రోజులు పేమెంట్ చేయడం జరిగింది, 4 రోజులు పని చేయడం జరిగింది, ఒక రోజుకు పని చేయడం జరిగింది. నెక్స్ట్ టైం చెప్పినావు, నెక్స్ట్ టైం చేసినాము వాళ్ళకి 3 రోజులు పని చేపించి దానికి చేసినాం వాళ్ళకి పని చెప్పి అయితే 4 రోజులు వేసింది మేడం. అదే తర్వాత రోజుల్లో ఒకటే రోజుకి తర్వాత రోజులకి వాళ్ళకి ఆ పేమెంట్ ఇచ్చినాము అని ఆయన చెప్తున్నాడు కదా. కూలీలు కూడా నీకేం నీకు కూలీలు ఏమన్నా మాకు పేమెంట్ రాలేదని చెప్పినారా? అవును మేడం. మరి చేసి పేమెంట్ రాలేదని చెప్పినారా? 1 డేకి మాత్రమే అయింది మేడం. వాళ్ళకు అడిగినాము, అడిగితే అంటే మాకు 1 రోజు మాత్రమే వచ్చిందమ్మా, ఇంకా 3 రోజులు రాలేదు. తర్వాత మాస్టర్ ఇది ఆడిట్ ఇట్లా అంతా అయిపోయినాక గ్రామ సభ అయిపోయిన తర్వాత డోర్ విజిట్లో వెళ్ళిండ్రు మీరు. తర్వాత వెళ్ళినాము, ఇవి వెళ్తేనంటే వాళ్ళు పని చేసినాము, మేము డబ్బులు 1 రోజుకి మాత్రమే వచ్చినాయి. ఇంటికి చూసినా మేడం వాళ్ళకి 3 రోజులు వాళ్ళకు 3 రోజులు అటెండెన్స్ రాకపోతే నెక్స్ట్ వీక్ పనికి వచ్చినప్పుడు 3 రోజులు రాకుండా అమ్మ మీరు పనికి ఏమేమి అటెండెన్స్ తప్పైందని నెక్స్ట్ వీక్ లో డిమాండ్ తీసుకొని పేమెంట్ చేసినాం. ఎన్ఎంఎంఎస్ వేరు, డిమాండ్ వేరు. అయ్యా ఎస్ఆర్పి గారు, డిమాండ్ వేరు, డిమాండ్ డౌన్లోడ్ ఏమొస్తా వేరు, ఎన్ఎంఎంఎస్ వేరు. దానికి దీనికి లింక్ ఉండదు. ఇది ఫస్ట్ అంటే మనం ఎంఎస్ అటెండెన్స్ చేసుకోకుండా ముందు మస్ట్ డౌన్లోడ్ అవుతుంది. మస్ట్ డౌన్లోడ్ అయినాక సపోజ్ ఇవ్వాలి. నేను యాక్చువల్గా 4 రోజులు పనికి వచ్చింది. 1 రోజు అటెండెన్స్ తీసుకుంటారు సిస్టమ్స్, 1 రోజు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇనిషియేట్
ఇనిషియేటివ్ హార్డీస్ అనమాట. సో 3 రోజులు హ్యాంగ్ కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆ టైంలో వాళ్ళు వదిలేస్తారు. అందులో సంతకాలు పెట్టింటారు, మీ లెక్క ప్రకారంగా మీరు ఏమనుకుంటారు, సంతకాలు పెట్టింటారు కానీ పేమెంట్ కాలేదని మీరు అనుకుంటారు. కానీ తర్వాత ఏం చేస్తారు, నెక్స్ట్ వీక్కి వాళ్ళకి అటెండెన్స్ డిమాండ్ పెట్టి అటెండెన్స్ చేసి వాళ్ళు రాకపోయినా సంతకాలు పెట్టి చేసినారు. నెక్స్ట్ వీక్ కూడా ప్రూఫ్లెట్ సంతకాలు ఉంటాయి, ప్రూఫ్లెట్ హాజరులు ఉంటాయి. మరి ఈ 3 రోజులు అడ్జస్ట్ చేయాలి కదా, వాడిని 3 రోజులు రావద్దని చెప్తాము. ఎందుకంటే మా బాధ ఇది. మరి ఇది ఇప్పుడు పైకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎంఎంఎస్కి సంబంధించి హైదరాబాద్లో సీఎంలు ఏం చేశారంటే మీరు అన్న ప్రకారంగానే పేమెంట్ చేసి టోటల్ ఎక్సెస్ వచ్చినాయి, లాస్ వచ్చినాయి. ఎన్ఎంఎస్లో 6 రోజులకి వచ్చింది అటెండెన్స్, 6 రోజులు చేసి డైలీ వర్షం 4 డేస్ ఎక్సెస్ ఉన్నాయి, లాస్ ఉన్నాయి. అలా మేము ఐడెంటిఫై చేసినాం. కానీ ఎక్సెస్ ఉంటే మీరు తప్పు పట్టండి. ఒక నిమిషం, 4 అటెండెన్స్లే ఫిజికల్ సిస్టంలో ఉండి ఎన్ఎంఎంఎస్ ఏం జరిగిందని మీకు తెలియదు. 6 పేమెంట్స్ అయ్యింటే అర్థం ఏంటంటే ఎన్ఎంఎంఎస్లో 6 అటెండెన్స్ కొట్టారు, 6కి పేమెంట్ అయిందని అర్థం వస్తుంది. ఆడ ఎక్సెస్ కూడా అయితే సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి ఎక్సెస్ అయితే మీరు నేను రాస్తా ఎందుకు తప్పు చేసిండ్రు, కానీ ఆడ సిస్టమ్ ప్రాబ్లం అవుతుంది. నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా కాబట్టి నేను చెప్తున్నా మీకు ఇంత టెక్నికల్గా 4 డేస్ అవుతుందా, 4 రోజులు ప్రజెంటేషన్ నీకు ఆడ ఎన్ఎంఎస్ కథ వస్తుంది. పనిచేసినట్టు వాళ్ళకి ఎట్లా పనిచేసింది, వీళ్ళిద్దరికి ఎట్లా డేట్ వైజ్ గా డైరెక్ట్ రాసుకొని వాళ్ళు రాకపోతే నెక్స్ట్ వీక్ పెట్టించాం సార్. కాంట్రవర్సీ వస్తుంది, ఏదో చెప్పుకుంటున్నా అంటే చెప్పుకోవాలి అంతే. ఇప్పుడు 8 మందికి ఎట్లా పెట్టినాం ఆ రోజు, వీళ్ళకి ఓకే అయింది కదా పేమెంట్, వీళ్ళకి ఎందుకు కాలేదు? పోలేదు, కొంతమందికి పోలేదు సార్, ప్రాబ్లం ఉండి పోలేదు. అయితే ఇక్కడ రాసిన మీకు ఎన్ఎంఎస్ ప్రాబ్లం వల్ల ఇది అయింది రాసిన. పర్సన్ టు పర్సన్ తేడా ఉంటుంది సార్. మీకు ఏంటంటే 10 మంది ఉంటే 5 మందికి అవుతుంది, 5 మందికి అయితే లేదు. మేము ఫిజికల్గా కూడా ఫీల్డ్లో నిలబడి చూసినాం కాబట్టి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం. ఇంకోటి ప్రతి ఒక్కటి నేను డైరీలో రాసుకుంటే వాళ్ళకి అటెండెన్స్ రాకపోతే నెక్స్ట్ వారం బంద్ చేస్తాను. ఇవి అటెండెన్స్ అన్ని టోటల్ మాస్టర్లో రాసిన. ఎస్ఆర్పి గారు మీ అటెండెన్స్ చూపించండి, డైరీలో ఇలా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ కూడా రాశాడు మేడం. ఊళ్ళోకి వెళ్తే జనాలు ఎవరు బాగా పనిచేసే వాళ్ళకి కూడా ఇలా చేస్తే వాళ్ళది అదైపోతుంది. మొత్తం మండలంలో మొత్తం డిస్ట్రిక్ట్ లోనే పర్ఫెక్ట్ ఎఫ్ఏ. మీరు తప్పులు ఎక్కడ ఉన్నా చూపించినప్పుడు మీ ఆడిటర్స్కి యాక్సెస్ ఈ రిపోర్ట్ తీసుకోవాలి ఇంకా అంతే. ఎందుకంటే మా మాస్టర్లకి ఎన్ఎంఎంఎస్కి భూమికి ఆకాశం తేడా ఉంటుంది. ఇప్పుడు అది కొత్తగా వచ్చింది. ఇప్పుడు కొత్తపల్లి మొత్తం ఫారెస్ట్ అక్కడ సిగ్నలే రాదు. కొత్తపల్లి తాండాలో సిగ్నల్ రాదు, లింగన్నపల్లిలో రాదు, పురుసంపల్లిలో రాదు. ఎక్కడో గుట్ట ఎక్కడో తీసుకొని ఎక్కడో పోయి దాన్ని క్యాప్చర్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ చేసిన వాడికి పైసలు తెయ్యాలి కదా. సీఓ కొట్టారు, ఫీల్డ్ అసిస్టెంట్ కొట్టారు, మరి ఎవరు రాయాలి చెప్పండి చెప్పండి. అందుకనే అందరినీ రాసింది ఆమె, బయట కాడ నుంచి రాసింది. ఒకవేళ అట్లా జరిగితే ఇలా రాంగానికన్నా క్వాంటిటీ అని రిజెక్షన్ చేయాలి. ఏడా రాసింది మీరు రాసిన క్వాంటిటీ రిజెక్షన్ చేయాలి. మరి వీళ్ళు పని చేసి నష్టపోయింది కదా మేడం. లేదు సార్, ఇది డేట్ అమౌంట్ తగ్గించి రాసిస్తారు వాళ్ళు. దీని మీద ఉంటుంది కదా, వాళ్ళు ఎంబీలో రాస్తారు కదా సార్ క్వాంటిటీ. ఎంబీలో అయినా సరే మీరు రాయాలి. దానిలో 20 లక్షలు 30 లక్షలు చేసుకుంటే దాని ప్రకారంగా దాని మీద షిఫ్ట్ చేసుకుంటాము. సపోజ్ నువ్వు 20కి ఒప్పుకుంటే ఒక రోజు వచ్చింది అంటున్నా సార్. మేడం ఒక రోజు లేట్ చేసి అదే చూసినా నేను. అది ఒక రోజు వచ్చేసి మేటే 4 జీబీలు 1 జీబీ తీసుకున్నాను, 3 జీబీలు లేటే కదా ఒక్క రోజు. వన్ డేస్ పేమెంట్ అయింది ఆ రోజు. అంతే 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 1 డే ఆల్రెడీ 60 lakhs ఉంది దగ్గర. ఒక్కరోజు చూసుకున్నా నేను చూసుకున్నా సార్.
ఉంటాయి, నేను కాదనట్లేదు. ఒక్కసారి దీని దానికి గంట సేపు అది అంతే, ఏం లేదు. చిన్న ఇష్యూ అది 200 రూపాయలు కానీ గంట సేపు అది అని నేను వేసి నన్ను వేరే ఏమన్నట్టు మనం కూడా రాసుకోవాలి కదా అనేది నా పాయింట్. ఎన్ని రోజులు అబద్ధాల్లో వెళ్దాము. ఫస్ట్ టైం చదవడం నువ్వే ఎవడో కొంచెం వెనక్కి జరిగా వద్దన్నా సార్ మేడం తీసుకుంటే అక్కడ అది పెట్టి బడ్జెట్ మీకు ఒక్కటే మీరు ఎవరి సేవ్ చేసుకుని మిమ్మల్ని కట్ట ఎక్కువ చూపే తక్కువ ఇచ్చుకుని దగ్గర పెట్టుకో మీరు ఇచ్చేస్తే వాడు రాసినవా అయిపోయింది అంతే వస్తారు దాని గురించి మాట్లాడితే మాస్టర్ మీద రాసేదట మళ్ళీ తీసుకొని వీళ్ళు రాసి నాకు తెలియనే తెలియదు అసలు సైన్ చేసినప్పుడు కూడా రాసిన దాన్ని తీసేసావా మాస్టర్ అది లాస్ట్ డీటెయిల్స్ ఈ ప్రాబ్లం అనే సంతకాలు సరిగా లేవు, తేడా గుర్తించడం జరిగింది. నా పాయింట్ ఏంటంటే ఈ సంతకాలు తేడా గుర్తించిన వ్యక్తులు మా సంతకాలు తీసుకొని వేరే వాళ్ళు డబ్బులు తీసుకున్నారా అన్న కంప్లైంట్ ఇచ్చారా? మరి మీరు ఎట్లా డీవేటెడ్ అమౌంట్ అని రాస్తారు? ఇక్కడ మన మనుషులు అబ్జర్వేషన్ కదా మేడం ఆమె దిస్ ఈస్ రిగార్డింగ్ యు ఆర్ టేకింగ్ ఇక్కడ అమౌంట్ చేస్తున్నప్పుడు నాకు ఎవిడెన్స్ ఏంటిది వాళ్ళు బికాజ్ ఐఎమ్ నాట్ ది ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్. నా వర్షన్ ఏంటంటే ఈస్ దర్ ఎనీ కంప్లైంట్ అలా నాకు ఎవరు కంప్లైంట్ మరి చేయనప్పుడు నువ్వు హౌ మీరు 13,000 రాస్తారు, మీ ఎవిడెన్స్ ఏంటి? ఏంటంటే మేడం వాల్యూ ఆఫ్ అమౌంట్ డివిజన్ అది పీవీ ప్రాసెస్ వాల్యుయేషన్ అది పీవీ మేము రాసే పీవీలు అన్నీ కూడా వాల్యూ ఆఫ్ అమౌంట్ మొత్తం 13,000 మీ వాల్యూ ఆఫ్ అమౌంట్ రాస్తున్నారా, మీరు వాల్యూ ఆఫ్ పర్సన్స్ రాస్తున్నారా నాకు తెలియజేస్తారు. నేను ఏమంటున్నానంటే మీరు 13,000 అమౌంట్ మిస్యూజ్ అయిందని మీరు అక్కడ మెన్షన్ చేసినట్టు లెక్క, నా లెక్క ప్రకారంగా అది పీవీ కానీ ఎఫ్డీ కానీ ఎఫ్ఎం కానీ మీరు దానికి మీరు ఏం సాక్ష్యం నాకు ప్రొడ్యూస్ చేస్తున్నారు అది మిస్యూజ్ అయిందని? మేడం ఇక్కడ గ్రామ సభలో వాళ్ళ చేత ఇక్కడ సంతకాలు తీసుకున్నాను. ఇది సంతకం కాదు, వాళ్ళు ఇన్ రైటింగ్ నీకు మాకు పైసలు అందలేదని ఇచ్చిండ్రా? అలా ఇవ్వలేదు కానీ వాళ్ళైతే గ్రామ సభకు వచ్చారు. వాళ్ళు పనికి వస్తారు కదా,
వాళ్ళకి తెలియదు. ఒకసారి ఇందులో నొక్కుతారు, దీంతో నొక్కుతారు, దీంతో నొక్కుతారు. ఇప్పుడు నా సంతకాలు చూపించాను. నేను ఇన్ని మస్టర్ల సంతకం పెట్టా కదా, లక్షల మస్టర్ల సంతకం పెట్టా. గొర్రెల దానికి రోజు ఒక 1000 దానికి సంతకం పెడతా. ఒక సంతకం ఒకలాగా ఉండదమ్మా. వాళ్ళ చేత సిగ్నేచర్ తీసుకున్న మేడం వాళ్ళు గ్రామ సభకు వచ్చి వాళ్ళు చెప్పారు కదా, అమౌంట్ మేమే తీసుకున్నాం, పని చేసినాం అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి అమౌంట్ తీసుకున్నాం అన్నారా, మేము బెటర్ తీసుకోలేదన్నారా? అమౌంట్ లో అయితే మిస్అప్రోప్రియేషన్ జరగలేదు. వాళ్ళ పని చేసామని చెప్పారు, అమౌంట్ వాళ్ళ అకౌంట్కే వచ్చింది కదా. ఇంకా ప్రాబ్లం ఏంటంటే మస్టర్లో సంతకాలు తేడా ఉంది, చాలా ఉన్నాయి తేడా. మీకు నాకు అంత కాదు, నాకు అమౌంట్ 13,000 అమౌంట్ కొట్టేయండి, లేకపోతే అమౌంట్ డివైడ్ అయినట్టు మీరు నాకు రిటర్న్ కంప్లైంట్ అనేది చూపించండి. మేడం ఇక్కడ వైట్ పేపర్లో ఏదైనా కంప్లైంట్ వచ్చిందా అది చూపించండి నాకు. చాలు. మీరు 13,000 అమౌంట్ రాస్తున్నారు, నాకు ఐదర్ మీరు నాకు ఎవిడెన్స్ చూపించండి, ఆర్ అమౌంట్ కొట్టేయండి, రెండింటిలో ఏదో చేయండి. అది కాదు, వాళ్ళకి పైసలు రాలేదు అన్నప్పుడు మీరు తేడా రాయాలి. పైసలు వచ్చిన తర్వాత మీరు ఎట్లా తేడా రాస్తారు అక్కడ? అది కాదు అక్కడ లెక్క. 13,000 తేడాగా అంటే వాడు మా ముక్కు విండుతున్నాడు, మీకు అర్థం కావట్లేదు. మేము నిన్న మొన్న మీటింగ్లు పెట్టి ఆర్ఆర్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు పిల్లలు అని చెప్పేసి అడిగి మేము వాడిని చేసినాము. ఇప్పుడు రెండో మేము పోయి ఆర్ఆర్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. మీరు అలా రాసిన 13,000 అనేది దాని వెనక ఉన్న మేము ఎంత దాని వెనక మేము పెయిన్ అనుభవిస్తున్నాం మాకు తెలుసు, మీకు తెలియదు. అది ఆ అమ్మాయికి ఏం చదువుకుందో మిడిమిడి జ్ఞానంతో, నాకే మిడిమిడి జ్ఞానం ఉండిండొచ్చు చెప్పలేదు, బట్ ఆ 13,000 వెనక మేము పడే యాతన మాకు తెలుసు. పిహెచ్డి చేసావా? ఫింగర్ ప్రింట్ వేసి అబ్జర్వేషన్ దాంట్లో పిహెచ్డి చేసావా? పిహెచ్డి అయినప్పుడు మరి ఇవి వాళ్ళే కాదు అని వాళ్ళు పెట్టామన్నారు, మాకు డబ్బులు వచ్చినాయి అన్నారు, పనికి పోయినామన్నారు. అమ్మ పని నా సంతకాలు కూడా 300 రకాలు ఉంటాయమ్మా. నేను పెట్టుకుంటూ పోయి నాకు చెయ్యి పోయి 300 రకాల సంతకాలు ఉంటాయి. నా సంతకాలు కాదు అంటే అవుతుందా? పనికి వచ్చిన వాళ్ళు ఒకసారి దీంతో పెడతారు, దాంతో పెడతారు. అమ్మ పేమెంట్ వాళ్ళకి పడ్డదా లేదా? వాళ్ళకి పడ్డే కదా. అక్కడ మరి నువ్వు 13,500 ఎలా రాసావు అమ్మా? నేను గమనించింది ఏంటంటే అమ్మా నువ్వు 13,500 ఏ బేస్తో రాసావు? వాళ్ళకి వచ్చినవా లేదా? వాళ్ళ కంప్లైంట్ నాకు పైసలు రాలేదా నేను ఇచ్చారా? డబ్బులు వచ్చినాయి మేడం. మరి అయిపోతే కానీ నేను గమనించింది ఏమిటి అంటే అమ్మ మరి ఏ బేస్తో రాశారు? మీరు గమనించింది ఏంది? సంతకం మరి 13,500 ఏ దాంట్లో రాశారు? 13,500. అమ్మ నువ్వు సంతకాల గురించి మాట్లాడకు తల్లి, 13,500 గురించి రాసావు. సంతకాల గురించి పదే నొక్కి వక్కాణించకు. 13,500 ఏ బేస్తో రాసావు? ఎందుకు రాసావు? వాళ్ళకి వచ్చిందా లేదా? ఒకటి వాళ్ళకి వచ్చిందా? ఎస్ ఆర్ నో? వాళ్ళకి వచ్చినవా లేదా? మనకి ఇప్పుడు అమౌంట్ వాళ్ళకి వచ్చింది అమ్మ. ఇంకా మీకు ఏం కావాలమ్మా? అంతే కదా. నేను అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ సంతకాలు మీరు అన్నంత సులువుగా లేదండి ఎస్ఆర్పి గారు. అంటే ఇప్పుడు ఇది ఏం చేద్దాం చెప్పు. నేను నా వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ ప్రొడ్యూస్ ఎవిడెన్స్, ప్రాపర్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయండి. నువ్వు కొత్తగా వచ్చావేమో మరి 13,500 ఏ బేస్తో రాసావు? నేను రాయన్నా శాట్కి అనుభవం లేని ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని పెన్ను ఇంకెక్కువ ఉన్నప్పుడు తిక్కగా పడుతుంది, ఇంకో తక్కువ అయినా కొద్ది లైట్గా పడుతుంది. మీరు అదొకటి గుర్తించండి చాలు. వినండి ఇంకోటి, పనికి వచ్చిందా లేదా, పైసలు పడ్డావా లేదా, ఈ రెండే ఉంటావమ్మా. మీరు ఉండనమ్మా, పనికి వచ్చిందా లేదా? నాకేం లేదు, నాకు అమౌంట్ రాసినప్పుడు నాకు ఎవిడెన్స్ చూపించండి. ఒకటేనమ్మా, పనికి వచ్చిందా పనికి వచ్చిందా లేదా? మనకి ఇక్కడ కూలీలకు నష్టం జరగకూడదు. మన ఉపాధి హామీలు ఏంటి? కూలీలకు నష్టం జరగకూడదు, అంతే కదా? అంతే కదా, కూలీలకు నష్టం. పనికి వచ్చిందా లేదా? పోయిందా లేదా? పనికి వచ్చింది, కూలీ వాళ్ళకే పోయింది. దెన్ వాట్ ఇస్ ద నెక్స్ట్ ప్రాబ్లం? సంతకాల డిఫరెన్స్ గురించి నేను మాట్లాడాను. బికాస్ నేను అనేది ఒకటే పాయింట్, మీకు ఆ అమౌంట్ కూలీకి అందలేదని కంప్లైంట్ వస్తే నాకు చూపించండి. సంతకం లేకుండా కూలీకి పోతుంది మేడం ఇప్పుడున్న పరిస్థితుల్లో. అవును పోతుంది. మరి మాస్టర్ ఎందుకు వాడుతున్నాం మనం? నాకు అది కాదు, నాకు ఆ అమ్మాయి 13,000 రాసింది. నాకు ఎవరైనా పనికి వస్తారు కాబట్టి వాళ్ళకి తెలియదు కదా. అబ్జర్వేషన్ విషయానికి మీరు అమౌంట్
రజిత వాళ్ళు పనికి గడ్డపార పార మట్టెత్తుతారు. మరి రాశారు కదా, రాసిన తర్వాత అమ్మ నువ్వు ఇంత చిన్న ఇష్యూలో నువ్వు ఇంత రాసావు, వాళ్ళతో రికార్డు తీసుకున్నావు, వాళ్ళు వచ్చి చెప్పారు చేతికి నొప్పి అయింది అని చెప్పి. ఒక కూలీకి కూడా మీరు ఇంత నమ్మకం లేకపోతే ఎలాగమ్మా? చెప్పిన తర్వాత కూడా డబ్బులు పడ్డాయి అనేది కూలీ అన్నది చేతికి దెబ్బ. మరి ఇంకా 13,500 ఎలా రాసావు తల్లి? ఇక్కడైతే గ్రామ సభ ఎక్స్ప్లెనేషన్ రాశారు కదా మేడం. అమ్మ నేను చెప్తున్న సాటర్డే యు ఆర్ నాట్ ఇనెలిజిబుల్, ఇన్ఎఫిషియంట్. పోయి ఏం చేస్తావు మళ్ళీ? నువ్వే సరిదిద్దుకో అమ్మ. ఇప్పుడు మాకు సరిదిద్దుకునే అవకాశం ఇయ్యారు, కానీ నీకు యాజ్ ఇస్తున్నప్పు సరిదిద్దు. అది నువ్వే తప్పు రాసావు కదా, నువ్వే సరిదిద్దు. ఇది తేడాగా గుర్తించిన అమౌంట్ రద్దు చేయనని రాసా ఈ పారా. హరితవనాలమ్మా? అవును మేడం, హరితవనాలు మేడం. హరితవనాలు ఏంటిది? హరితవనాలు అంటే ఎక్కడ? అక్కడ ఫారెస్ట్ లో అరణ్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తల్లి. ఇది ఏ డిపార్ట్మెంట్ మా? లేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినా మనం చేసినా ఏం రాస్తుంటారు? చౌడు పొలం అనేది మొక్కలు చనిపోయాయని పిఎస్ గారు గ్రామ సభలో తెలిపారు. వాటి కూడా పెట్టాము 2 లక్షల నుంచి ఒక ప్రాసెస్ 2 లక్షలు. నెక్స్ట్ మేడం 30వ అంశము ఎంజీవేన్లో 47% డాన్స్ బ్రతుకున్నాయి. హరితవనాల్లో ఎంఏ ట్యాంక్లో వర్క్ చేసిర్రు. ఎన్ని రోజులు చేసారంటే ఒక 19 డేస్ చేసిరు మేడం. అయితే వీళ్ళకు తక్కువ రోజులు పనిచేస్తే ఎక్కువ అమౌంట్ వేయండి. మేడం మేడం ఫాస్ట్ కొట్టేద్దాం. పేమెంట్ చేసి బాబు ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. నువ్వు చెప్పు. ఎఫ్ఏవు అమ్మ, నువ్వు పక్కకు, నువ్వు పంచాయతీ పక్కకు. ఎఫ్ఏరా మీరు అందరు లేని వాళ్ళు అందరు పక్క చేయండి బాబు. లేని వాళ్ళు అందరు పక్క చేయండి. నిజంగా జరగదు, గాలి రాని కొంచెం లేని వాళ్ళు అందరూ. ఈ పన్ను ఎప్పుడో చేయాలి సారీ. అందుకే మాకు అసలు నాకు దాహం వేస్తుంది గాలాడక. 1200 ఏం చేయాలి చెప్పు మేడం. ఇక్కడ వీళ్ళు యాక్చువల్లీ 8 డేస్ వర్క్ చేసారు, 9 డేస్కి పేమెంట్ చేసారు. అంటే 1 డే ఎక్కువగా పేమెంట్ అయింది. పేమెంట్ అయినట్టు ప్రూఫ్ ఉందా? ఏం చేస్తారమ్మా ప్రూఫ్లు పట్టుకొని? అక్కడ జడ్జిని సస్పెండ్ చేసేస్తున్నారు. జడ్జిని సస్పెండ్ చేస్తుంటే మీరు ఎవిడెన్స్ చేస్తారు మేడం. ఇక్కడ కూడా 4 డేస్ వర్క్ చేశారు, 5 డేస్కి పేమెంట్ చేశారు. అంటే 1 డే ఎక్కువగా పేమెంట్ అయింది. ఎందుకు? ఈసీ గారు ఆ యొక్క బాధలు చెప్పింది మనం రాయాలి, లేకపోతే కూలీలు రైతులు చెప్పింది రాయాలి. మేడం వాళ్ళు చెప్పింది నేను రాసిన. ఇందులో బంగారు తల్లి చిట్టు తల్లి ముద్దుగా రాశావు. ఇంకా ఈ విధంగా కూడా రాయొచ్చు అనేది ఇంకా కొత్తగా. ఒక నిమిషము, ఇంతమంది మేడం చెప్పారు కదా, కోపంలో ఉన్నప్పుడు ఒకలాగా పెడితే, సంతోషంగా ఉన్నప్పుడు ఒకలాగా పెడతాను చెప్పారు కదా. సో మనలాగే వాళ్ళు కూడా తాగినప్పుడు ఒకలాగా పెట్టి, మంచి ఉన్నప్పుడు ఒకలాగా పెట్టి. శ్రీశైలం ఎన్మన్కల్లా చేశాడు పోయినసారి. సరే కదా చిన్న చిన్నవి తీసుకున్నాను. ఇంకా నీ స్టేటస్కి అది కాదు, నీ స్టేటస్కి అది కాదు. మేడం మనం అనుకోనికి అపెండిక్స్ వర్క్ వచ్చినప్పుడు ఇన్ని రోజుల్లో ఒక్క రోజు సంతకం పెట్టవచ్చు కదా. ఆఫీస్లో ప్రింట్ చేయరా? మన ఎన్మన్గల్ డిఆర్పి సంతకం లేదు మేడం. ఆయన లేకుండా మేడం వాళ్ళ లేకపోతే పని చేసిండు, వాళ్ళ భార్య చేసిండు.
వాళ్ళ పూర్తి అటెండెన్స్ ఆపరేషన్ అయినందున ఏ పెనాల్టీ అయినా అంత కూలి వస్తుంది. రాస్తానమ్మా 5 గంటల పెనాల్టీ రాస్తాను ఏదో లేకపోయినా గ్రామ సభలో దించిన నెక్స్ట్ మేడం విలేజ్ పార్క్లో 30% ఉంటుంది. అక్కడ జీపీ బిల్డింగ్ కడుతున్నాం మేడం. ల్యాండ్ కొంచెం వస్తేనే అంటే నువ్వు జీపీ వచ్చింది తీసేసి జీపీ కడుతున్నాడు అది ప్లాంటేషన్ పక్కన దాన్ని ఇంకో సైడ్ గుర్తించి దాంట్లో పెట్టుకుంటాం. సరే మేడం కానీ ముందస్తుగానే ఇక్కడ వస్తుందని ఆలోచించుకుంటే బాగుంటుంది. రీసెంట్గా అయ్యింది అంటే గవర్నమెంట్ వాళ్ళు ల్యాండ్ ఎక్కడ చూపుతారో తెలియదు కదా. ఈ ల్యాండ్ చెప్పుకోనికనే బాగుంటాయి. గుర్తుకుని ఉందే బర్రే 70 అలా నర్సరీ కొంచెం బిగ్ పీపీ అంటే అది పెద్ద ఎత్తున బిగ్ పీపీ అనేది 31,000 కదా. అందరూ తీసుకుపోయినా అందరితో పెట్టించాము. అది పెద్ద ఎత్తున అది యుద్ధ ప్రాతిపదికన అది ఫెస్టివల్ సందర్భంగా ఎంఆర్ఓ వచ్చి ఏమంటే అది లాక్కొచ్చుకోవాలి. కానీ ఎంప్లాయీస్ దగ్గర ఏం లాగాల్సి బిగ్ పీపీ చూసినా ఎంప్లాయీల దగ్గర ఇంత ఏమిటి అది లాగా రావాలని మీనింగ్ చెట్లు పై దగ్గర సాలరీ ఉంటుంది. ఒకసారి ఒక బెంచ్ 2 బెంచ్లు కట్టి మాత్రం అనుకోవద్దు. ఒక ట్యాంకర్ చిన్న పెట్టిస్తే అది షో ఉంటుంది. తిగలపల్లి చూసిన పోలే తిగలపల్లి పోలే బ్లాక్ ప్లాంటేషన్ మీ ఫ్రెండ్షిప్ అంతా ఇక్కడే అక్కడ పోలే 609 మొక్కలు పెట్టారు. కొంచెం షో 81% మొక్కలు బతికినాయి. జూనియర్ కాలేజ్ మళ్ళీ పెట్టాం కదా మనం చెట్లు ఇచ్చాం కదా. మళ్ళీ చెట్లు ఇచ్చాం కదా వాళ్ళకి పోయినామంటే పెట్టారు కదా. మరి అయిపోయింది మేము పెళ్ళికి వెళ్ళినప్పుడు మొన్న మీ ఫీల్డ్ మొన్న వచ్చారు. దీనికన్నా ముందే అవి మొత్తం మళ్ళీ నీళ్ళు అంటే పెట్టిందండి కానీ మళ్ళీ వాటర్ వచ్చి చాలా మొత్తం మళ్ళీ పెట్టిద్దాం. నర్సరీ 40 లక్షల టార్గెట్ ఇచ్చారు నాయన. ఎక్కడ పెట్టాలి పోవాలి కదా మేము పెట్టాలంటే 58% మొక్కలు పెట్టారు. బండి ప్లాంట్ 31 బీపీపీ 84% మొక్కలు పెట్టారు. జ్యోతి జ్యోతి నార్మల్ తల్లిదండ్రులు దుఃఖితాండలో 9,018 మొక్కలు పెట్టి 84% బీపీపీ. అది దీప్తి పీరియడ్ వాటర్ ఉండదు అక్కడ ఎక్కువ కదా. మిగతా పెట్టేద్దాం మళ్ళీ పెట్టేద్దాం రీప్లేస్ పెట్టేద్దాం. సరేలో నర్సరీ మేడం సంతకం అనేది ఫోర్జరీ చేసింది. వాంగ్మూలం కూడా ఇచ్చింది. ఏ నెంబర్ 32 ఏమైంది సంతకం అనేది ఫోర్జరీ చేసింది. ఆయన సంతకం పెట్టలేదు. పేమెంట్ ఆయనకే పోయింది. కూలి అనేది సంతకం పెట్టలేదని వాంగ్మూలం ఏంటంటే పెట్టలేక పెట్టలేదా పెట్టలేదంటే పైసలు అయితే తీసుకున్నాడు కదా. పైసలు వేరే వాళ్ళు పెట్టింది. అంటే ఈయన పెట్టుకుంటే పెట్టాడా లేకపోతే ఆయన తర ఆయన పెట్టాడా? తీసుకున్న పైసలన్నీ ఇక్కడ ఏమనండి వాళ్ళని. అప్పుడు నేను పెట్టలేని వేరే వాళ్ళతో పెట్టమన్నా. ఒక సంతకం అయితే మా ఆయన పెట్టలేదు అయితే రికవరీ. మీ సంతకం పెట్టలేదు కాబట్టి డబ్బులు రిటర్న్ ఇయ్యంటున్నారు ఇక్కడ వీళ్ళు పెద్దవాళ్ళు. వీళ్ళు సంతకం పెట్టినప్పుడు పైసలే లేదు. నెల పైసలు మాకు 1 రూపాయి రాలేగా మేడం. ఇది బిగ్ పీపుల్ కదా పడ్డాయి అందరికి పడ్డాయి. రావాలి స్టేట్మెంట్ తీసుకురా. రావాలి అటాచ్మెంట్ మాకు చదువుకున్నామా నేను చూపిస్తాను చదువుకోలేదు. రావాలి జయమ్మ మొగనీగా చేయించినప్పుడు రావాలి నువ్వు తీగలపల్లి దొరకపోయి పెట్టించిన మరి ఆ పేమెంట్ అంతే అమ్మ తల్లి పేమెంట్ పడ్డది స్టేట్మెంట్ ఉన్నది. ఎందుకంటే మా దగ్గర కూడా ఉంటది కాబట్టి నేను చూపిస్తాను నీకు పేమెంట్ పడ్డది. అవును తల్లి అందుకే నీకు చదువు రాలేదు కాబట్టి నేను చూపిస్తా అంటున్నా. పడ్డాయి కానీ మీకు ఆమె ఎవరు ఆశ వర్కరు పని చేయలేదు
ఆమె ఆశా వర్కర్ మీద హాజరు ఎందుకు చేయాలి? ఆశా వర్కర్ పని చేయలేదు విక్రమ్ నీలమ్మ చేస్తారా ఆశా వర్కర్? మరి ఇక మేము కూడా మరి ఇక్కడ మేము సూదులు ఇస్తాము, ఇక్కడ పని చేస్తాం. మరి ఇక మీకే అన్నది కదా నాకే డబ్బులు వచ్చినాయి అన్నది. ఇప్పుడు ఆశ వర్కులకు నడుస్తుందంటే కానీ మాకు రైతులకే నడవదంటే జంగల్ కటింగ్ చేస్తే ఇంటికి రక్తాలు కాదు మేడము. రాసుకుంది నీలమ్మతో సంతకం తీసుకుంది అని చెప్పింది. నీలమ్మ కూడా సంతకాలు నావే కానీ మౌనిక డబ్బులు ఇచ్చేసినాను ఈమె చెప్తాను. వెళ్ళిపోయింది కదా నీలమ్మ బదులు మౌనిక పనిచేసి అనుకుంటే ఈ మౌనికది కూడా సేమ్ మళ్ళీ అటెండెన్స్ ఉంది, ఆమె పేరు మీద సపరేట్ డబ్బులు ఉన్నాయి. నీలమ్మ కూడా నేనే చేసి నాకే డబ్బులు వచ్చినాయని కూడా అన్నది. మౌనిక రాసుకుందనే చెప్పింది. అయితే ఒప్పుకున్నా సార్, నేను చేసిన నాకే డబ్బులు వచ్చినాయి. ఒప్పుకుంటారు సార్, మా ఊళ్ళో ఒప్పుకున్నాను. ముఖానికి కోమాలు అక్కడ అయింది అన్నారు అయింది కదా కోమాలే కావచ్చు. ఎవరైనా ఒకళ్ళు సంతకాలు లేవా? సంతకాలు లేవా తాగడానికి? ఎందుకర్రా మరి సంతకాలు లేకపోవడం ఘోరం కదా. ఇప్పుడు జరిగింది గ్రామ సభ లోపల 16 ఇంతమంది ఆడవాళ్ళు పెట్టుకొని చేయడం జరిగింది. గ్రామ సభలో దానికి సంబంధించిన ఫోటోలు చూపించడం జరిగింది. రాసే బంగారం సమస్యకు పరిష్కారం అప్పుడే వెతుక్కోవాలి, దానికి ప్రొలాంగ్ చేసుకోకూడదు. అన్నా అసలు పబ్లిక్ నలగొండ మరి ఇక్కడే రాయాలి సార్. మీరు గ్రామ సభలో చెప్పిన విషయాలు ఇక్కడ రాయాలి. డోర్ విజిట్ లోనే చెప్పిండు మేడం. ఇక ముందు జరగకుండా చూస్తామని పిఎస్ గారు గ్రామ సభ తెలిపారు అని అంటే ఏమర్థం వస్తుంది తెలిసిన? ఈ తప్పు జరిగింది ఆల్రెడీ అని అర్థం వస్తుంది. అర్థమైందా? అంటే ఈ తప్పు ఆల్రెడీ జరిగిందని అర్థం వస్తుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం రాసినావో 2 ముక్కల్లో ఈ గ్రామ సభలో రాయి. ఇక్కడ గ్రామ సభలోనే రాయాలి. ఆమె తీసుకున్నట్టు లెటర్ రాసి ఇచ్చింది. అంటే గ్రామ సభలో రాయకండి. గ్రామ సభలో ఆ మాట రాయడం తప్పు. ఇక నుంచి జరగకుండా చూస్తాను అంటే ఆల్రెడీ జరిగిందని అర్థం కదా. అంటే ఏదో పొరపాటు జరిగింది, ఇంకా ముందు జరగనాడు. పొరపాటు జరగలేదు. జనార్దన్ అప్పుడేమో అట్లా చేస్తావు, ఇప్పుడు ఇట్లా చేస్తామే. చాలా చాలా మంచోడు. కూడా ఆంజనేయుని మనిషి.
అరే 500 ఇరా 500 ఇక్కడ సైడ్ సార్ సార్ వస్తున్నా సార్ నెక్స్ట్ 24 అంశం మేడం ఇన్స్టిట్యూషనల్ ప్రాక్టీస్ జెడ్పీహెచ్ స్కూల్లో 209 మొక్కలు నాటారు ప్రస్తుతం 52 మొక్కలు దొరికాయి మిగతా 240 మొక్కలు చనిపోయాయి కడప అక్కడ మన ఊరు స్కూల్ కడుతున్నారు మేడం అందుకు అవి మళ్ళీ పెడతారు కదా రాసుకోండి. బండ్ ప్లాంటేషన్ భాగంగా 21 మంది రైతులు 12,656 మొక్కలు నాటారు మేడం. ప్రస్తుతం 4,100 సర్వే 32% అవతల పక్క చెప్పండి. ఎన్ని రోజులు మెయింటెనెన్స్ అయిపోయిందా? అయిపోయింది. ఎన్ని రోజులు అయింది? మొన్న మార్చికి అయిపోయింది. అయిపోయింది కదా. మళ్ళీ కావాలంటే ఇచ్చి మళ్ళీ పెట్టించు. వాచండి వాడు ఇయ్యలే కదా. మరి అయిపోయింది కథ అక్కడికి అయిపోయింది కదా, ముగిసిపోయింది. వర్క్ క్లోజ్ అయింది కదా. వర్క్ క్లోజ్ అయింది. మరి నెక్స్ట్ 26 అంశం మేడం సంతకాలు లేకుండా 3 రోజులకు గాను 390 రూపాయలు పేమెంట్ చేయడం. వాస్తవంగా కూలి పనిచేసామని తెలుసు. సంతకాలు లేకుండా నెక్స్ట్ 27 అంశం మేడం హాజరు లేకుండా 3 కూలీలకు గాను 18 రోజులకు 4,470 రూపాయలు పేమెంట్ చేయడం. కానీ వాస్తవంగా పనిచేసామని తెలుసు. డిమాండ్ పెట్టింది మేడం. సార్ అమ్మాయి రూమ్ చెప్పు మరి అమ్మాయి ఇంట్లో పట్ట పాస్బుక్ జిరాక్స్లు జీపీలో చూపించింది. నెక్స్ట్ మీరు దూరం ఉండండి అని చెప్పేది తీసుకోండి. నాది కొంచెం 500 ఇస్తే పేపర్కి ఇప్పిస్తాను ఇష్టం. నా మండలి అయిపోతుంది అక్కడ జిరాక్స్ అన్నా కొంచెం జరగనా అప్పటికప్పుడే పెంచుకోవాలి. సంవత్సరం
రీప్లేస్మెంట్ ఏంటి బాబు రీప్లేస్మెంట్ అమౌంట్ రౌండ్ అప్ చేసి వస్తుంది అన్న పెడతారు ఇంత కంటు పెట్టారు మళ్ళీ చేస్తాం బోలెడు నర్సరీ టార్గెట్ కూడా మళ్ళీ 40 లక్షలు ఇచ్చారు మళ్ళీ పెడతాం రీప్లేస్మెంట్ చేస్తాం సార్ రీప్లేస్మెంట్ చేస్తాం అయిపోయి 24 అంశం మేడం అవెన్యూ ప్లాంటేషన్ ఇది 72% లేదు వాటి కూడా రీప్లేస్మెంట్ చేస్తాం సార్ ఓకే 25 అంశం మేడం ఇద్దరు కూలీలు టేకు మొక్కలు పెట్టుకోవడం జరిగింది ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఒక మొక్క కూడా బ్రతికలేదు మొత్తం చనిపోయింది రజిత తిన్నారా అన్నం 25 అంశం కూర్చోండి బీ కూల్ పేజ్ నెంబర్ 34 పెట్టి నువ్వే పెట్టినావా అది ఇదంటే ముద్ర నువ్వే పెట్టినావా పెట్టలే అన్నాడు కదా అలా సంతకం పెట్టలే అని చెప్తున్నాడు పైసలు లేదండి మేడం అదే భూమి విషయం ఉంటే కొద్ది మాది ఆ విషయంలో వీళ్ళు ఏం చేసినట్టే అదే కోపాన్ని పట్టుకొని ఒక్క ఇంట్లోనే ముగ్గురు నా మీద అమౌంట్ తీసుకొని పెట్టేసారు నేనే రాసిచ్చింది నువ్వేంటున్నావు కదా ఇప్పుడు ఇతను ఏమంటాడు మేడం భూమి విషయంలో వీళ్ళే ఒకే కుటుంబంలో రాసిచ్చినారు వీళ్ళు రాసిచ్చిందే కదా ఇతనికి ఇలా భూమి గొడవలు ఉన్నాయి అయితే నేను ఏమంటుంటే భూమి విషయంలో నా మీద రాసిచ్చినారు అంటే డేటా ఏం రాసిచ్చిందో కదా నేనే తీసుకొని వచ్చినట్టు మీరు చెప్పింది అదే కదా ఇప్పుడు ఎవరొచ్చు ఆయన అనేది కక్ష సాధింపు మంచి నేను పైసలు ఇచ్చినట్లు అని రాసిచ్చిన అంటున్నాడు ఆయన నవ్వే కక్ష ఆయన ఏం రాసినా ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు వాళ్ళ పాయింట్ రారని చెప్పినారు కాబట్టి ఇట్స్ ప్యూర్లీ రికవరీ ఫ్రమ్ శివకుమార్. బాగా మేము ఏమంటున్నామంటే ఆ సైట్ అదేనా కాదా అని ఆమెను అడుగుతున్నాం. సార్ మేడం మీరు రాయండి పిహెచ్లో ఫోటో సబ్మిట్ మీరు అది కాదు నేను రాయనికి రాదు ఎందుకంటే వాళ్ళు చూపించే ఫోటో ఆ లొకేషన్కి కార్లెట్ అవుతుందా లేదా అనేది డిఆర్పీ హ్యాస్ టు సర్టిఫై. అది నాకు చెప్తారు ఇప్పుడు నాకు చెప్తారు వాళ్ళు అది నాకు ఇచ్చినట్టు నేను ఎట్లా చూసుకుంటా అని నా లొకేషన్ నేను చెప్తున్నాను లొకేషన్ ఓకే చెప్తాను కానీ దాన్ని ఇక్కడ మళ్ళీ మీకు పిహెచ్లో మేము ఒకవేళ సాటిస్ఫై అయితే మేము గ్రామ సభలోనే సాటిస్ఫై కావాలి. పబ్లిక్ హియరింగ్కు మాకేం సంబంధం ఉండదు మేడం. మీరు మీ డిసిజనే ఉంటుంది. మేము ఒకవేళ సాటిస్ఫై అయితే గ్రామ సభలోనే కావాలి. అది వస్తుంది నెక్స్ట్ వేరే వస్తే ఆ ఫోటో పెట్టి నాకు నేను పెట్టి చేయించుకోండి మేడం. అప్పుడు చూపించండి. అప్పుడు మీరు రాకముందే ఒకసారి అది చూపించుకొని వాటి పెట్టినాం చూడమ్మా నువ్వు తీసిన కారా అని ఆమె చూపించరా నీకు రాకముందు లేదు. అనేది ఏంటంటే ఇవాళ పొద్దున మీరు ఆ ఫోటోలు పట్టుకొచ్చినప్పుడు పొద్దున్న నుంచి ఇవాళ 5 అవుతుంది. మీరు ఈ పేరాలు వచ్చినాయని మీకు తెలుసు కదా. మరి ఆమెతో మాట్లాడి ఆమెను కలిసి ఇవన్నీ నేను చేయించినా అని ఆమెకు చెప్పినావా? మరి ఏమంతా పొద్దు మీరు
ఫస్ట్ నాకు అది ఎప్పుడు ఇది మరి చేయించారంట ఫీల్డ్ అసిస్టెంట్ ఆయన అంటనా అంటే ఇమ్మి కూడా వేరే ఆయన అంట మేము అంట ఓకే సరిపోయింది చాలా చాలా గొప్ప పని చేశారు చేసి కూడా చూపించుకోలేకపోతే వేస్ట్ మీరు చేసి కూడా లాభం వెరీ గుడ్ చేయించారంట అంటే నువ్వు ఎంత ఎంత సో మేడం ప్రోగ్రామ్ బండి ప్లాంటేషన్ మేడం 65% ఉంది అవి కూడా తెప్పించరా అవి లేదు సార్ ఇవి చేపిస్తే ఇవి చేపిస్తే మేము సంతోషపడుతుంది క్వశ్చన్ నెంబర్ 27 మేడం కమ్యూనిటీ ప్లాంటేషన్ 88% వాచర్ని వల్ల రెగ్యులర్గా మనం పెట్టుకుంటూ పోతూనే ఉన్నాం క్వశ్చన్ నెంబర్ 28 మేడం మస్టర్ అండ్ ఎవరు నెక్స్ట్ రైట్ ఎవరు నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఇక్కడ మా పేపర్లు పెట్టు సార్ ఇక్కడ మా పేపర్లు పెట్టారు అమ్మాయి మేడం ఇక్కడ పేపర్లు పెట్టు అమ్మాయి చెప్తారు నువ్వు నేను ఉన్నదా ఇంకా అవును అమ్మాయి చెప్తారు అమ్మాయి నా బాబే మంచిగా తిప్పుకున్నాడు లేదు మేడం మా అమ్మాయి నా బాబుకి ఆ బాబుకి సింక్రనైజ్ కలిసింది తెలియదు రమేష్ కానీ ఆ బాబుకి నా స్పీడ్ అర్థమైపోయింది మేడం ఎంత స్పీడ్ ఎన్ని సెకండ్లలో సంతకం పెడుతుంది నేను ఎప్పుడు ఆ బాబు నాకు సింక్ అయిపోయింది మేడ్ ఇన్ జపాన్ క్వశ్చన్ నెంబర్ 8 మేడం డిమాండ్ ఫార్మ్స్ దీనికి రిపేర్కి ఎవరు డిమాండ్ ఫార్మ్స్ గ్రామ జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది మేడం వారం వారం మీరు అసలు లేదు మేడం పంపిణీ చేయడం లేదు 7 రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది పన్నుకు సంబంధించి పని జరుగుతున్నాయి చూపించడం నిన్న 2 రకాలు చూపించలేదు కొలతల పుస్తకం చేయడం లేదు మేడం 12 కాలమ్స్ రాయలేదు ముక్కలకు సంబంధించి సర్వేలు తీసుకోలేదు క్వశ్చన్ నెంబర్ 19 రోజ్గార్ దివాస్కి సంబంధించి రిజిస్టర్ మెయింటైన్ ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ మేడం ఏకోతారా ఇంటికి వస్తావు ఇంటికి పక్కన డిస్ప్లే చేయాలి నెక్స్ట్ ఇంటికి అది చెప్తున్నా ఇంటికి సిస్ట్ అయినారా మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ 85% ఏంటని అప్పుడు వీడియో అక్కడ జరుగుతా ఉంటారా చాలా ఉంది రేట్ ఎక్కువ ఉంది 33 రూపీస్ ఉంది క్వశ్చన్ నెంబర్ 22 మేడం బయో ఫెన్సింగ్ ప్లాంటేషన్ మేడం 89%. Question number 23 madam, avenue plantation 88%. ఏమి నువ్వు అక్కడ ఇక్కడ దిగుదు అయిపోయిందండి ఇది ఎవరు
ఎవరు డిఫరెంట్ రేట్స్ అందిస్తే నాకైతే ఇవ్వాల నాకేం ఇంకేకుండా ఇచ్చిండే ఓడి చేసిండి ఇప్పుడు రాసిన మరి చూడండి ఇష్టం అది అయిపోయింది 2 చెప్పింది నాది ఇప్పుడు నెక్స్ట్ నాది జన అయిపోయినాక చెప్పు అయిపోయిందా ఒకసారి ఇంకోసారి అయిపోతే అయిపోతున్నాను ఒకసారి వీడియో కాల్ ఈ డాటా ఎంట్రీ లేదు ఎవరు లేకపోతే లేదు ఏమంటారు అంతే మరి లోకల్ ఇంక నేను పోతా కాకలపాడు కారు అటువంటి చిన్నది బొంగరంపల్లి కామారం ఎటు తీసుకోండి కొండాపూర్ అటు పోవాలి నడుస్తుంది కదా కొండాపూర్ కూడా నడుస్తుంది అయిపోయినట్టే కదా దానికి సంబంధించి తీర్మానము మరి మొక్కలే 2 గ్రాములు అయిపోయినామా అయిపోయింది